మిత్రులారా నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశము నీనా కుటీనా నీకు తగునా. నీనా కుటీనా నీకు తగునా అని ఎందుకు అనవలసి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో ఒక వార్త వైరల్ అవుతుంది. సో నీనా కుటీనా అనే ఒక రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలు, అంటే 40 ఏళ్ళ వయసున్న రష్యన్ మహిళ ఇద్దరు కూతుళ్ళతో గోకర్ణంలో ఒక గుహలో ఉంటూ ఉంది. పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు చూసి షాక్ అయ్యి ఆమెను తీసుకెళ్లారు. అయితే అసలు స్త్రీలకి ఈ విధంగా పిల్లలు పుట్టిన తర్వాత కూడా, మరి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసి వివాహం చేసిన తర్వాత కదా జనరల్గా వెళ్ళవలసినది. అందుకే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా, ఆమె ఎక్కడెక్కడో తిరిగిందంట, థాయిలాండు, జపాను, ఎక్కడెక్కడో తిరిగిందంట. అక్కడ స్పిరిచువాలిటీస్ ఏమైనా చెప్పొచ్చు, కానీ మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో బాధ్యతలు తీరక ముందే సన్యాసంలోకి వెళ్ళడం అనేటువంటిది దాదాపుగా లేదండి. ఏదైనా ఒక మరీ ప్రత్యేకమైన సంఘటన సమయంలో కానీ ఏమన్నా చేసింది వచ్చామో, కానీ జనరల్గా అయితే సహజంగా అయితే లేదు. అందుకే మన వాళ్ళు నీట్గా చెప్పారు, మనిషి ఆయుష్ మనకి ఇప్పుడు శతమానం భవతి అని ఇప్పుడు అంటున్నారు, కానీ వాస్తవానికైతే మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల్లో మొదట మనం మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు మనము బ్రహ్మచర్యం పాటించవచ్చు. అంటే ఆ మొదటి 30 సంవత్సరాల వరకు మనకు కావాల్సిన ఒక ఆ మనిషికి మాత్రమే, అంటే కుటుంబం కోసం కూడా తను బతకడు, తన కోసం మాత్రం తను బతుకుతూ ఉంటాడు. భవిష్యత్తులో తనకు ఉపయోగపడేటువంటివి నేర్చుకుంటూ ఉంటాడు. అంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మాత్రం అంటే కొంచెం ముందే దీన్ని ఊహించవచ్చు, కానీ మ్యాక్సిమం 30 కంటే ఎక్కువగా కొనసాగించకూడదు. తర్వాత మాత్రము 60 ఏళ్ళ దాకా గృహస్థాశ్రమంలో ఉండాలి. గృహస్థాశ్రమంలో తప్పనిసరిగా ఉండాలి. అందుకే షష్ఠి పూర్తి చేస్తారు. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తుంటారు. అంటే అప్పటికి అతని జాతకంలో పుట్టేటప్పుడు గురువు, శని ఏ రాశుల్లో ఉన్నారో మళ్ళీ తిరిగి అదే ప్రదేశాలకు వస్తాయి. ఎందుకంటే గురువు ప్రతి 12 సంవత్సరాలు ఒకే చోటికి వస్తారు. అలాగే శనీశ్వరులు ప్రతి 30 సంవత్సరాలు ఒక చోటుకు వస్తారు. ఈ రెండు అదే యథాస్థితికి వచ్చేదానికి 60 సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో గురువు, శని ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాలకు తిరిగి మీకు పుట్టిన తర్వాత 60 సంవత్సరాలకు వస్తుంది. సో ఆ విధంగా అప్పుడు వరకు గృహస్థాశ్రమం చేసిన తర్వాత అప్పుడు కూడా తప్పనిసరిగా మళ్ళీ వానప్రస్థంకి వెళ్ళాలి. వానప్రస్థం అంటే తన కుటుంబానికి కొంత దూరంలో ఉంటూ అప్పుడప్పుడు తను కుటుంబంలో వెళ్ళి వాళ్ళని కలిసి వస్తూ, తన కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు ఇతని దగ్గరకు వస్తూ, అంటే ఒక రకంగా ఆశ్రమం అనుకోండి. సో అతను ఈ 60 సంవత్సరాల్లో తనకు వచ్చిన జ్ఞానాన్ని ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి పంచిపెడుతూ ఆధ్యాత్మిక జీవితం అలా గడుపుతూ ఉంటే, ఆ తర్వాత కొంతకాలానికి సన్యాసంలోకి వెళ్ళవచ్చు. అది సన్యాసం అనేది లాస్ట్ స్టేజు. మన సనాతన ధర్మం ప్రకారం సన్యాసం అనేది లాస్ట్ స్టేజు. మరి జనాలందరూ
చిన్నప్పుడే సన్యాసించుకోవడం, మధ్యలో గృహస్థాశ్రమం మధ్యలో ఉండి సన్యాసం, అసలు వానప్రస్థమే లేకుండా సన్యాసించడము, గృహస్థాశ్రమం మధ్యలో చేయడం, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మరి? ఇందులో కూడా క్షత్రియులకైతే వానప్రస్థం వరకే, అంటే తను మనుషులకి తను ఉండే ప్రదేశంలో సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు ఎక్కువ ఉంటారు కదా. సో అందుకని ఆ తర్వాత ఆశ్రమాన్ని కూడా వదిలేసి దేశ సంచారం చేసుకుంటూ తన జీవితంలో తనకు వచ్చిన జ్ఞానంతో అనుభవంతో, సో తన సొంత ఊరు తన సొంత కుటుంబము అంటూ లేకుండా ప్రపంచమంతా తన కుటుంబము అని అనుకుంటూ వెళ్ళగలిగేటువంటి ఒక విశాలమైన స్థితికి, మానసిక స్థితికి చేరుకోవడమే సన్యాసం. సో మరి ఇంత ఉండగా మనకు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మీరు ఎక్కడైనా చూసినా కానీ ఎవరైనా చిన్నప్పుడే సన్యాసం లేదా గృహస్థాశ్రమం మధ్యలోనే సన్యాసం పుచ్చుకున్న చూసామా? ఏదో వృద్ధులైన తర్వాత ఉన్న వాళ్ళని చూసాం. సో కొంతమంది అసలు పెళ్ళిళ్ళే చేసుకోకుండా కొన్ని మతాల్లో, ఇదంతా కూడా మనకు ముందు లేదు. బౌద్ధం పుట్టిన తర్వాత తమ మతాన్ని వ్యాప్తి చెందడం కోసం చిన్న వయసులోనే వాళ్ళ గృహస్థాశ్రమంలో ప్రవేశించక ముందే, బ్రహ్మచర్య వయసులో ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే వాళ్ళకి సన్యాసం ఇవ్వడం అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక దురాచారం బయలుదేరింది. స్వార్థపూరితం అంటే వాళ్ళ యొక్క మతమే గొప్పదని చెప్పడానికి ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడం. అది ఎట్లా అండి? అది ప్రకృతిలో ప్రతి ఒక్క పురుషుని కోసం ఒక స్త్రీ కోసం ఒక పురుషుడు పుట్టుంటాడు కదా. అలాంటప్పుడు అతన్ని బలవంతంగా అలా చేయడం ఏంటంటే అసలు ఇది మూఢనమ్మకమే. ఇది లేదు మన సనాతనంలో. ఈ మధ్యలో వచ్చింది ఇదంతా. ముందు బౌద్ధులు, తర్వాత జైనులు, తర్వాత క్రైస్తవం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇలా వచ్చేసాయి. ఈ మధ్య ఏదో బ్రహ్మకుమారీస్ అంట. సో కాబట్టి ఈ విధంగా చేయడం తప్పు. ఆమె కూడా రష్యన్ మహిళకి పాపం తెలియదు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకు మనకు కూడా ఎంతవరకు ఇట్లా వెళ్ళి కలిసిపోయేవాళ్ళు. చిన్న వయసులోనే సన్యాసం కలిసిపోతాం. అది బాధ్యత తప్పించుకోవడమే. బాధ్యతను తప్పించుకోవడమే. నువ్వు ఒక మగవాడిగా పుట్టావు, ఒక స్త్రీగా పుట్టావు అంటే నీకు బాధ్యత ఉంది. సో ఒక మగవాడికి ఇంకో స్త్రీని పోషించాల్సిన బాధ్యత ఉంది. పిల్లల్ని కని వాళ్ళని పోషించి పెద్దవాళ్ళని చేయాల్సిన బాధ్యత ఉంది. స్త్రీకి కూడా అలాగే ఉంది. అది ప్రకృతి సహజం. సనాతన ధర్మం చెప్పింది అదే. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, బాల్యము, యవ్వనము, కౌమారం, వృద్ధాప్యం ఈక్వలెంట్గా చెప్పారు. ఏదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన పనులు ముందే చేసుకుంటూ వయసులో ఉండగానే ఆమె 40 ఏళ్ళంట. 40 ఏళ్ళకే ఆమె వైరాగ్యం వచ్చేసింది. 40 ఏళ్ళకి మీకు వైరాగ్యం వచ్చినా కానీ అవి శాస్త్రాలు ఒప్పుకో. మీ బాధ్యతని మీరు నిర్వర్తించవలసిందే. సో ఇదండి ఈరోజు విషయం. స్వస్తి.